తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రెండిచింతల రామకృష్ణ శర్మ గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం, శ్రీమాత్రే నమః. ముఖ్యంగా జూలై 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వారాహి దేవి అమ్మవారి నవరాత్రులు అయితే మొదలు కాబోతున్నాయి గురువుగారు. ముఖ్యంగా చాలా మంది స్తోమత ఉన్నవారు ఇంట్లో స్వయంగా చేయించుకుంటారు 9 రోజుల పాటు. స్తోమత లేని వారు ఏదో గుళ్ళో చివరి రోజు జరుపుకునే విధంగా చేసుకుంటారు. కానీ ఇలాంటి వారికి విశేషంగా 9వ రోజున అంటే జూలై 23వ తేదీన విశేషంగా మీరు వారాహి నవరాత్రుల్లో చివరి రోజు అయినటువంటి 9వ రోజు వీళ్ళ పేరు మీద పూజ నిర్వహించడం, అదేవిధంగా ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు, ముఖ్యంగా ఈ పూజకి కూడా నేరుగా రావచ్చా, ఏంటంటారు? అసలు ఈ వారాహి నవరాత్రుల యొక్క మహిమ ఏంటి, పాల్గొనడం ద్వారా కలిగే ఫలితాలు ఏంటి? తప్పకుండా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితాః. అమ్మవారు మొత్తం అంతా కూడా అమ్మవారికి దేవీ భాగవతంలో అమ్మవారు ఎటువంటి రూపంగా ఉంది అంటే 9 భాగాలుగా, అంటే 9 మూర్తులుగా అమ్మవారికి చెప్పబడింది. ఆవిడే నవదుర్గలు. ఆ నవదుర్గాత్మిని అయినటువంటి అమ్మవారికి విశేషంగా కలియుగంలో 3 అర్చనలు జరుగుతూ ఉంటాయి. అది ఒకటి శరత్కాలంలో, శరత్ పౌర్ణిమ దగ్గర నుంచి ఒక శరత్కాలంలో అర్చన, దాన్నే దసరా నవరాత్రులు అని అంటాం. తర్వాత శ్యామల అర్చన, ఆ తర్వాత వారాహి అర్చన. మొట్టమొదటిగా వారాహితోటి ప్రారంభమై వారాహి, శ్యామల, తర్వాత మహాత్రిపుర సుందరి అర్చన జరుగుతుంది. దాంట్లో భాగంగా అమ్మవారు ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో శాకంభరిగా అమ్మవారు ఉంటుంది. అంటే కొంచెం ఉగ్రరూపిణిగా ఉంటుంది అనేటువంటిది ఆ అమ్మవారు వారాహి అనేసరికి ఉగ్రరూపిణి దేవత అని మనం అనుకుంటాం. కానీ అయితే అమ్మవారు మహాత్రిపుర సుందరి అమ్మవారు సైన్యాధ్యక్షురాలైనటువంటి ఆవిడ ఈ యొక్క వారాహి అమ్మవారు. ఆ సైన్యాధ్యక్షురాలైనటువంటి ఆవిడ శత్రువులందరినీ కూడా సంహారం చేస్తూ, ఆ శత్రు సంహారం అంతా కూడా జరిగిన తర్వాత వారి కుమార్తెలు కానీ వారి పిల్లలు కానీ ఎవరైనా సరే అమ్మవారిని స్మరించి, అమ్మవారిని పూజించి, అమ్మవారిని ధ్యానించాలి, అమ్మవారిని ధ్యానిస్తున్నారు అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మవారు వారందరినీ కూడా గ్రహించి వారందరినీ కూడా కాపాడి, ఆ తర్వాత అమ్మవారికి అంటే మనలో కొన్ని అరిషడ్వర్గాలు అని కొన్ని ఉంటాయి. కామ, క్రోధ, మోహ, మద, మాత్సల్యాలు ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అంటే శత్రువులు ఎక్కడో ఉండరు. అంతఃశత్రువులు, బహిష్శత్రువులు అని కొంతమంది ఉంటారు. మనకి బయటకు కనిపించేటువంటి వాళ్ళు బహిష్శత్రువులు. అంతఃశత్రువులు మనకే కొంతమంది ఉంటారు. వాడు ఎదిగిపోతున్నాడు, నేను ఎందుకు ఎదగకూడదు, వాడిని ఎందుకు ఎదగనివ్వాలి, నేను ఎందుకు ఎదగకూడదు అనేటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఈ శత్రువుల వల్ల అంతఃశత్రువులు అంటే ప్రధానంగా మనకి తెలియకుండా మనల్ని కొంచెంగా కిందకి లాగేస్తూ ఉన్నటువంటి శత్రువులు ఎవరు అని అంటే ఈ అంతఃశత్రువులు. వారినే మనం ఇతఃపూర్వం చెప్పుకున్నప్పుడు కూడా అమ్మవారి పరివార దేవతల్లో గణాధిపతి సైన్యాధ్యక్షుడిగా వచ్చాడు. ఆ సైన్యాధ్యక్షుడిగా వచ్చినటువంటి ఆ గణాధిపతి ఆ రాక్షసులందరినీ కూడా సంహారం చేశారని చెప్పుకుంటూ ఈ వారాహి అమ్మవారు మనలో ఉన్నటువంటి ఆ కామ, క్రోధ, మోహ, మద, మాత్సల్యాలన్నిటినీ కూడా తీసివేస్తూ మనకి ఏదైతే కావాలో అంతవరకు మనకి అమ్మవారు ప్రధానంగా ఇస్తుంది. అట్లానే అమ్మవారిని ఖచ్చితంగా నమ్మినటువంటి వాళ్ళకి మిగతా దేవతలు ఇచ్చేటువంటి ఫలితం కంటే ఈ వారాహి అమ్మవారు ఇచ్చేటువంటి విశేషంగా వచ్చేటువంటి ఫలితమే వేరు. ఆ ఫలితాన్ని అందుకోవాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వారాహి నవరాత్రులని కానీ, శ్యామలా నవరాత్రులని కానీ, లేదా శరద్ నవరాత్రులని కానీ వీటిల్లో భాగమై ఏదైనా ఈ నవరాత్రుల్లో ఒక కార్యక్రమం చేస్తే విశేషమైనటువంటి ఆ దేవత కార్యక్రమం చేయటం వల్ల వారికి ఉన్నటువంటి సకల బాధలు, అంటే 1, 2 అనేటువంటిది కాకుండా సకల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వివిధ రకాలైనటువంటి బాధలు ఉంటాయి. కొంచెం స్థాయి తక్కువగా ఉన్నటువంటి వాడికి మంచి స్థాయికి వెళ్ళాలి అని ఉంటుంది. మంచి స్థాయికి ఉన్నటువంటి వాడి దగ్గర ఏదో లోపం ఉంటుంది. ఈ లోపాలన్నీ ఎంచుకొని లోపాలన్నీ చూసుకునే లోపల మనకి కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి సమయం, సందర్భం ఏదైనా ఉన్నది అని అంటే అది ఈ నవరాత్రుల సందర్భం. ఈ నవరాత్రుల సందర్భంలో మనం చేస్తూ ఈ నవరాత్రులన్నీ కూడా చేస్తూ విశేషంగా అమ్మవారికి విశేషార్ఘ్యాలు, అట్లానే విశేష అర్చనలు ఇవన్నీ కూడా వారాహి నవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారికి
చెప్తూ ఉన్నటువంటి దేవీ మహాత్మ్యంలో చెబుతూ ఉన్నటువంటి ఒక నామం ఏంటి అని అంటే అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అమ్మవారికి అష్టమి, చతుర్దశి, నవమిలో వచ్చేటువంటి ఏదైతే తిథుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా జరుగుతారో అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు ఇవి. అంటే మనందరికీ ఒక పుట్టినరోజని ఒక మనకి ఇష్టమైనటువంటి రోజు ఉంటుంది. అట్లానే అమ్మవారికి కూడా ఈ రోజు ఒక రోజు అని ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టమైనటువంటి రోజు ఏదైతే విశేషార్చన అమ్మవారికి జరుపుతారో, ఏదైతే విశేషార్చన అమ్మవారికి చేస్తారో అటువంటి రూపంలో అటువంటి సందర్భంలో అమ్మవారు తానే స్వయంగా వచ్చి వారందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అందులోనూ మనకి ఉన్నటువంటి ఈ విశేషం ఏంటి అని అంటే ఈ యొక్క సంవత్సరంలో మనం చేయబోతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం నవమిలో రావటం విశేషం. ఆ నవమి రోజు అమ్మవారికి 2 అవతారాలుగా మనం ఆ రోజు అర్చన చేసుకోబోతున్నాం. ఒకటేమో ఈ దేవీ మహాత్మ్యం అంతా కూడా చెప్పబడి ఉన్నటువంటి సప్తశతి హోమాన్ని చేస్తున్నాం నవమి నాడు. అట్లానే ఈ దేవీ మహాత్మ్యంలో అమ్మవారి పక్కన ఉన్నటువంటి విశేష సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి నవరాత్రులు చేస్తూ ఆ వారాహి అర్చనని చేస్తున్నాం. కనుక ఈ వారాహి అర్చన చేసుకునేటువంటి వాళ్ళు, వారాహి హవనంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వారాహి అర్చనని స్మరణి ఈ నవరాత్రులు వారి ఇంట్లో చేసుకొని ఆఖరి రోజు మనం చేసేటువంటి అంటే మనం ఇంట్లో ఎంత చేసుకున్నప్పటికీ కూడా మన ఇంట్లో భగవంతుడు ఎంత ఉన్నాడు అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని మనందరికీ కూడా అనుకుంటాం. అట్లానే విశేషమైనటువంటి ఫలితం అంతా కూడా అందిస్తుంది అమ్మవారు. అట్లా స్వయంగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారికే వారాహి అవతారాన్ని దాల్చి ఆ వారాహి అవతారం అయినటువంటి ఈ నవరాత్రులన్నీ కూడా ఆ అమ్మవారికి జరిపిస్తూ ఆఖరిలో శాంతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మరలా తీసుకొని బయటికి శాంతి స్వరూపిణిని తీసుకొని వచ్చి ఈ దుష్ట సంహారం చేసినటువంటి రాక్షసులందరినీ కూడా దూరంగా విడిచిపెట్టి ఆ తర్వాత ప్రజలందరినీ కూడా మానవులందరినీ కూడా ప్రాణులందరినీ కూడా అనుగ్రహింపజేయడం కోసం అమ్మవారు మహాత్రిపుర సుందరిగా ఆ ఆఖరి రోజు వస్తుంది. ఆ ఆఖరి రోజు ఏదైతే మనం అర్చన చేస్తామో మిగతా రోజుల్లో వచ్చేటువంటి ఫలితం కంటే ఆఖరి రోజుల్లో 1 సంవత్సరం అంతా వచ్చేటువంటి ఫలితం ఆ ఒక్క రోజులో వస్తుంది ఆఖరి రోజు. కనుక ఆ రోజు విశేషంగా అమ్మవారికి మనం జరుపుతున్నాం. మన దేవాలయంలో విశేష అర్చనలు వారాహి నవరాత్రులు చేయబోతున్నాం. ఇటువంటి వారాహి నవరాత్రులు మరి ఎక్కడో విశేషంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ జరిగినా సరే దాంట్లో పాల్గొనడానికి మనకి కొంచెం కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి. అట్లానే దాంట్లో పాల్గొనాలి, ఆ అర్చనలో భాగమై మనం కొంచెం దాన్ని చూడాలన్నా వీక్షించాలన్నా లేదా దాని గురించి మాట్లాడుకోవాలన్నా మనకి అమ్మవారి అనుగ్రహం కలగాలి. అంటే మన ఇద్దరం ఇప్పుడు ఇట్లా కూర్చొని నలుగురికి ఈ విశేషం తెలియాలి అని అంటే మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది, నాకు అనుగ్రహం ఉంది కాబట్టి మీకు గురువుగారు ఇట్లా చెప్తే బాగుంటుందండి అని మీరు అడగటం, ఇట్లా అట్లానండి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని చెప్పేసి నేను చెప్పటం, మన ఇద్దరి మీద అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టే మిగతా దేవతలందరి దగ్గరికి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహాన్ని ఈ సంభాషణాన్ని కలిగించేటువంటి శక్తిని మన ద్వారా అమ్మవారు బయటికి తీసుకొని వస్తుంది అని ప్రార్థిస్తూ ఈ వారాహి నవరాత్రుల్లో మనం చేయబోతూ ఉన్నటువంటి ఆఖరి రోజు విశేషమైనటువంటి అర్చనలన్నీ కూడా జరుగుతాయి. ఆ యొక్క ఆఖరిలో పూర్ణాహుతి అమ్మవారికి జరుగుతుంది. దాంట్లో విశేష ద్రవ్యాలన్నీ కూడా వేయబడుతూ ఉంటాయి. అవన్నీ చూడటం, ఆ హోమ భస్మాన్ని తిలకం ధరించటం, అట్లానే అమ్మవారికి ఆ నవరాత్రుల్లో చేసినటువంటి ఆ కుంకుమార్చన ఏదైతే ఉంటుందో ఆ కుంకుమ ప్రసాదంగా స్వీకరించటం, ఆ యొక్క ప్రసాదాన్నంతటినీ కూడా స్వీకరించడం ద్వారా వారికి ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా దూరం అయిపోయి చక్కగా సత్ఫలితం అంతా కూడా అమ్మవారు అందిస్తుంది. కనుక ఆ అమ్మవారి కృపకు పాత్రులై ఈ యొక్క కార్యక్రమంలో భాగమై ఈ కార్యక్రమంలో పాల్గొని తద్వారా వారికి ఉన్నటువంటి దోషాలు, వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి ఇత్యాది ఏమున్నా సరే వాటన్నిటినీ కూడా తీసుకొని చక్కగా అమ్మవారు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత వారందరూ కూడా ఆనందంగా ఉండాలి అని మీ ద్వారా ప్రార్థిస్తున్నాను అమ్మవారిని. సో ముఖ్యంగా వారాహి నవరాత్రుల్లో ఎవరైనా పాల్గొనాలి చివరి రోజున అనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి, పూర్తి వివరాలు మీకు అందజేస్తారు. విశేషంగా ఈ హోమంలో పాల్గొనడం ద్వారా, ఈ పూజాది క్రతువులో పాల్గొనడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయో గురువుగారి మాటల్లో విన్నాం. సో ఇది ఇవాటి కార్యక్రమం. మీరు కూడా దీంట్లో పాల్గొనాలనుకుంటే ఇప్పుడే ఈ కింద నెంబర్తో సంప్రదించండి. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.